ఓం శాంతి 3/10/2020 साकार वाणी। मीठे बच्चे, आत्मा रूपी बैटरी 84 मोटरों में जाने के कारण डल हो गई है। अब उसे याद की यात्रा से भरपूर करो। మధురమైన పిల్లలు, ఆత్మరూపీ బ్యాటరీ 84 వాహనాలలో ఉపయోగించి డల్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్మృతి యాత్రతో నిండుగా చేసుకోండి. ప్రశ్న: बाबा किन बच्चों को बहुत बहुत भाग्यशाली समझते हैं? బాబా ఏ పిల్లల్ని చాలా చాలా భాగ్యశాలి అనుకుంటారు? జవాబు: जिनके पास कोई झंझट नहीं है, जो निर्बंधन है, ऐसे बच्चों को बाबा कहते तुम बहुत बहुत भाग्यशाली हो। ఏ జంజాటలు లేకుండా నిర్బంధనగా ఉన్నటువంటి పిల్లల్ని బాబా అంటారు మీరు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు అని. तुम याद में रहकर अपनी बैटरी फुल चार्ज कर सकते हो. మీరు స్మృతిలో ఉంటూ మీ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోగలరు. अगर योग नहीं सिर्फ ज्ञान सुनाते तो तीर लग नहीं सकता. యోగం లేకుండా కేవలం జ్ఞానం చెప్తూ ఉంటే ఏమాత్రము బాణము తగలదు. भल कोई कितना भी बबके से अपना अनुभव सुनाए, लेकिन खुद में धारणा नहीं तो दिल खाता रहेगा. ఎవరెంత ఆర్భాటంగా తన అనుభవం చెప్పినా కానీ స్వయంలో ధారణ లేకపోతే మనసు తినేస్తూ ఉంటుంది. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझाते हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి వివరిస్తున్నారు. ఆత్మిక తండ్రి పేరేమిటి? శివ్ బాబా. ఆయన ఉన్నదే భగవంతుడు, అనంతమైన తండ్రి. మనుషుల్ని ఎప్పుడు అనంతమైన తండ్రి అని కానీ లేదా ఈశ్వరుడు భగవంతుడు అని కానీ అనడానికి కుదరదు. చాలామందికి పేరు శివ అని ఉంటుంది, కానీ వాళ్ళంతా దేహధారులు. అందుకే వాళ్ళని భగవంతుడని అనడానికి వీల్లేదు. బాబా పిల్లలకి వివరిస్తారు, నేను ఎవరిలో ప్రవేశించానో ఆయన చాలా జన్మలలో కూడా అంతిమ జన్మ ఇది. పిల్లల్ని చాలామంది అడుగుతారు, మీరు ఈయన్ని భగవంతుడని ఎందుకు అంటున్నారు అని. బాబా ముందు నుంచే వివరించారు, ఎవరైనా సరే స్థూల సూక్ష్మ దేహధారిని భగవంతుడు అనడానికి వీల్లేదు. సూక్ష్మ దేహధారి సూక్ష్మవతన్వాసిగా ఉన్నారు, వాళ్ళని దేవతలని అంటారు. ఉన్నతోన్నతమైన వాడు భగవంతుడు, పరంపిత, ఉన్నతోన్నతమైన పేరు, ఉన్నతోన్నతమైన ధామము, నివాసము. బాబా ఆత్మలందరి సహితంగా అక్కడ నివాసం ఉంటారు. ఎక్కడ? పరంధామంలో. ఆయన నివాస స్థానము ధామము కూడా చాలా ఉన్నతమైనది. వాస్తవానికి అక్కడ కూర్చోడానికి ఏమీ ప్లేస్ లేదు, కూర్చునే ప్లేస్ కాదు అది. స్టార్స్ అన్నీ ఆకాశంలో కూర్చున్నాయా? కూర్చోలేదు, ఆకాశంలో ఉన్నాయి. మీరంతా ఆత్మలు కూడా మీ శక్తితో పరంధామంలో ఉంటారు. శక్తి ఎంతగా లభిస్తుందంటే మీరు వెళ్ళి పరంధామంలో ఉంటారు. బాబా పేరు సర్వశక్తివంతుడు, ఆయన నుండే శక్తి లభిస్తుంది. ఆత్మ ఆ తండ్రిని స్మృతి చేస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కారులో బ్యాటరీ ఉంటుంది కదా, దాని శక్తితోనే కారు కూడా నడుస్తుంది. బ్యాటరీలో కరెంటు నిండి ఉంటుంది, దాన్ని ఉపయోగించి ఖాళీ అయిపోతుంది.
మళ్ళీ బ్యాటరీ మ్యాన్ పవర్తో ఛార్జింగ్ చేయవలసి ఉంటుంది. ఛార్జింగ్ చేయడానికి కూడా మళ్ళీ మెషిన్ ఉపయోగించవలసి ఉంటుంది. దానికి ఇన్వర్టర్ ఉంటుంది కదా ఛార్జింగ్ చేయడానికి. అవన్నీ హద్దులో విషయాలు. ఇది బేహద్దు విషయము. మీ బ్యాటరీ 5000 సంవత్సరాల వరకు నడుస్తుంది. నడుస్తూ నడుస్తూ డీలా అయిపోతుంది. తెలుస్తుంది పూర్తిగా ఆత్మ యొక్క బ్యాటరీ పూర్తిగా ఖతం అవ్వదు అని. టార్చ్ డిమ్ అయిపోతుంది కదా, ఆ విధంగా ఆత్మే ఈ శరీరంలో బ్యాటరీ. అది డల్ అయిపోతుంది. బ్యాటరీ ఈ శరీరంలోంచి వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ వేరొక శరీరము, మూడో శరీరములోకి వెళ్తూ ఉంటుంది. 84 వాహనాలలో ఈ బ్యాటరీ వాడబడుతుంది. అందుకే ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు ఎంత డల్ హెడ్గా పత్తర్ బుద్ధిగా అయిపోయారు. ఎందువల్ల? ఆత్మరూపి బ్యాటరీ 84 వాహనాల్లో వాడి డల్ హెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి. బాబా స్మృతి తప్ప ఆత్మ ఏ విధంగానూ పవిత్రంగా అవ్వదు. ఒకే ఒక సర్వశక్తివంతుడైన తండ్రి, ఆయనతోనే యోగము జోడించాలి. బాబా స్వయంగా తన పరిచయం ఇస్తున్నారు. నేనెవరు, ఏ విధంగా ఉన్నాను అన్నది. ఎలా మీ ఆత్మరూపి బ్యాటరీ డల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు బాబా సలహా ఇస్తున్నారు, నన్ను స్మృతి చేస్తే బ్యాటరీ సతోప్రధానంగా ఫస్ట్ క్లాస్గా తయారవుతుంది. పవిత్రం అవడం వల్ల ఆత్మ 24 క్యారెట్స్ గోల్డ్గా అవుతుంది. ఇప్పుడు మీరు కల్తీ అయిపోయి ఉన్నారు. శక్తి పూర్తిగా పోయింది. అంత శోభ లేదు. ఇప్పుడు బాబా పిల్లలకి వివరిస్తున్నారు, బచ్చే ముఖ్య విషయము యోగంలో ఉండడం, పవిత్రులుగా అవ్వడం. లేకపోతే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు, యోగము కుదరదు. కుక్కుడు జ్ఞాని అయితే చాలామంది ఉన్నారు. అంటే యోగం లేదు, ధారణ లేదు, జ్ఞానం చెప్పేస్తూ ఉంటాము. అలా అయితే బాబా కుక్కుట జ్ఞాని అంటారు. జ్ఞానం ఇస్తూ ఉంటారు, కానీ అటువంటి స్థితి మాత్రం ఏమీ లేదు. చాలా పెద్ద ఆర్భాటంగా అనుభవాలు చెప్తారు. లోపల తినేస్తూ ఉంటుంది. నేనేం వర్ణన చేస్తున్నాను, అటువంటి స్థితి అయితే నాకు లేదు అని. కొందరు చాలా మంచి యోగి పిల్లలు కూడా ఉన్నారు. బాబా అయితే పిల్లల్ని చాలా మహిమ చేస్తారు. బాబా అంటారు, బచ్చే మీరు చాలా చాలా భాగ్యశాలి ఆత్మలు. మీకు ఎటువంటి జంజాటాలు లేవు, అన్ని జంజాటాలు లేవు. ఎవరికైనా చాలామంది పిల్లలు ఉంటే బంధన కూడా ఉంటుంది కదా. బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే బాబాకి జంజాటాలు ఉన్నాయని. అందరినీ చూసుకోవాల్సి కూడా ఉంటుంది కదా. మరి బాబాని కూడా స్మృతి చెయ్యాలి. ఆ ప్రియుడి స్మృతి అయితే చాలా పక్కాగా ఉండాలి. భక్తి మార్గంలోనైతే మీరు బాబాని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు, ఓ భగవంతుడా అని. పూజ కూడా మొట్టమొదట ఆయనకే చేశారు. మొదట నిరాకారి భగవంతుడినే పూజించారు కదా. ఆ సమయంలో అలాగని మీరేమీ ఆత్మాభిమానిగా లేరు. ఆత్మాభిమాని అయ్యి పూజ ఎందుకు చేస్తారు? ఇంకా ఆత్మాభిమానిగా ఉంటే పూజే చేయరు. బాబా వివరిస్తున్నారు, మొట్టమొదట భక్తి మొదలయ్యేది ఒక్క బాబానే పూజ చేయడం ద్వారా. ఒక్క శివుడికే పూజిస్తారు. యథా రాజారాణి తథా ప్రజ. ఉన్నతోన్నతమైన వాడు భగవంతుడే. ఆయన్నే స్మృతి చెయ్యాలి. ఆయన తర్వాత కింద ఉన్న వాళ్ళందరూ బ్రహ్మ, విష్ణు, శంకర్లు వాళ్ళందరినీ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. ఉన్నతోన్నతమైన భగవంతుడినే స్మృతి చెయ్యాలి. కానీ డ్రామా పార్ట్ ఏ విధంగా ఉంది అంటే, మీరు కిందికి దిగిపోవడానికి కట్టుబడి ఉన్నారు డ్రామా ప్లాన్లో. బాబా వివరిస్తున్నారు,
మీరు ఏ విధంగా కిందకి దిగుతూ వచ్చారు అని. ప్రతి విషయము ఆది నుంచి అంత్యం వరకు, పైనుంచి కింది వరకు బాబా వివరి కూడా మొదట సతోప్రధానంగా ఉంటుంది, తర్వాత సతో రజో తమో గుణంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సతోప్రధానం అవుతూ ఉన్నారు. ఇందులోనే శ్రమ ఉంది. పవిత్రులుగా అవ్వాలి, స్వయాన్ని చూసుకోవాలి. మాయ ఎక్కడైనా మోసగిస్తుందా అని. నాకు దోష దృష్టి కానీ వస్తుందా? ఏమైనా పాపపు ఆలోచనలు వస్తున్నాయా? అందుకే వర్ణన చేశారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఆయన సంతానము బ్రహ్మ కుమారి కుమారులు, బ్రాహ్మణులు బ్రాహ్మణీలు, సోదరి సోదరులు కదా. ఇక్కడ బ్రాహ్మణులు కూడా మేము బ్రహ్మ వారసులని చెప్తారు. మీరు కూడా బ్రాహ్మణులు, సోదరి సోదరులు. మరి వికారి దృష్టి ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు బ్రాహ్మణులు, సోదరి సోదరులు అన్నప్పుడు వికారి దృష్టి ఎందుకు వస్తుంది? బ్రాహ్మణులకి మీరు చాలా చక్కగా దృష్టి ఇవ్వచ్చు. ఇప్పుడు పిల్లలకే తెలుసు, బ్రహ్మ సంతానము బ్రాహ్మణులు బ్రాహ్మణీలు అయ్యి తర్వాత దేవతలుగా అవుతారు. బాబా వచ్చి బ్రాహ్మణులు బ్రాహ్మణ దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. మనము బ్రహ్మ యొక్క సంతానము, సోదరి సోదరులు అయ్యాము. మరి చెడు దృష్టి అనేది ఎప్పుడు ఎవరి మీదకి వెళ్ళకూడదు. దాన్ని ఆపాలి. చెడు దృష్టి ఎవరిపైకి వెళ్ళకూడదు, దాన్ని ఆపాలి. వీళ్ళు నా ప్రియమైన మధురమైన సోదరి అని చాలా ప్రేమ ఉండాలి. రక్త సంబంధికులలో ప్రేమ ఉంటుంది కదా, అది మారిపోయి ఆత్మిక ప్రేమ ఏర్పడాలి. ఇందులో చాలా చాలా శ్రమ ఉంది. ఎంత బాగా చెప్తున్నారు బాబా. దేహ సంబంధాలలో ఎంత ప్రేమ ఉంటుందో అది కాస్త మారి ఆత్మిక సంబంధంలోకి మారాలి. వీళ్ళు నా ప్రియమైన మధురమైన సోదరి అని చాలా ప్రేమ ఏర్పడాలి. కానీ ఇందులోనే చాలా శ్రమ ఉంది అంటున్నారు. అసలైతే సహజమైన స్మృతియే. స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చెయ్యాలి. వికారి దృష్టి ఎప్పుడు రావడానికి వీల్లేదు. బాబా వివరించారు, ఈ కళ్ళు చాలా మోసగిస్తాయి, దాన్ని మార్చుకోవాలి. ఈ కళ్ళని మార్చుకోవాలి. నేను ఆత్మ. ఇప్పుడైతే మేము శివ బాబా సంతానము, బ్రహ్మ బాబా ద్వారా దత్తత చేసుకోబడ్డాము, సోదరి సోదరులు. మనము స్వయాన్ని వీకేలని చెప్తున్నాం కదా. మరి నడవడిలో కూడా మార్పు వస్తుంది కదా. టీచర్స్ పని ఏమిటి అంటే క్లాస్లో అందరినీ అడగాలి, మీకు సోదరి దృష్టి ఉంటుందా, లేదంటే ఏమైనా చంచలత్వం వస్తుందా అని అడగాలి టీచర్స్. సత్యమైన తండ్రి ముందు సత్యం చెప్పకపోతే, అబద్ధం చెప్తే చాలా శిక్ష వస్తుంది. అక్కడ కోర్టులో కూడా వాగ్దానం చేయిస్తారు, సత్యమైన ఈశ్వరుడు తండ్రి ముందు సత్యంగానే చెప్తాము అని. ఈశ్వరుణ్ణి సాక్షిగా భావించి సత్యమే చెప్తామని వాగ్దానం చేయిస్తారు. మరి సత్యమైన తండ్రి పిల్లలు కూడా సత్యంగానే ఉంటారు కదా. గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. తండ్రి సత్యమైన వాడు, ఆయన సత్యమే చెప్తారు. మిగతా అందరూ కోతలు కోస్తారు. శ్రీ 108 అని అనుకుంటారు తనంతాను. వాస్తవానికి ఇది మాల కదా. మాలని స్మరణ చేస్తూ ఉంటారు. మేము ఎందుకు స్మరణ చేస్తున్నాం అన్నదే తెలియదు వాళ్ళకి. మాలను తిప్పి ఎందుకు స్మరణ చేస్తున్నాం అన్నదే వాళ్ళకి తెలియదు. బౌద్ధ ధర్మం వాళ్ళ దగ్గర కూడా మాల ఉంటుంది, క్రిస్టియన్ ధర్మం వాళ్ళది కూడా మాల ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాల తిప్పుతూ ఉంటారు. మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది, చెప్పండి. 108 మాల ఉంది కదా, దానిలో పైన పువ్వు ఉంటుంది. ఆ పువ్వు అయితే నిరాకారి పరమాత్మకి గుర్తు. ఆయన్నే అందరూ స్మృతి చేస్తున్నారు. ఆయన స్మృతితోనే
మనము స్వర్గంలో మహారాజా మహారాణిగా పట్టప్రాణిగా అవుతాము. నరు నుండి నారాయణుడిగా, నారి నుండి శ్రీలక్ష్మిగా అవ్వాలి. ఇది సూర్యవంశీ మఖమల్ పట్రాణిగా అవ్వాలి. తర్వాత మొదట సూర్యవంశీ మఖమల్ పట్రాణి అవుతారు, తర్వాత ఖాదీ పట్రాణి అవుతారంట. అంటే ఖాదీ డ్రెస్సులు వేసుకునే పట్రాణి, ముందు మఖమల్ పట్రాణి. ఈ విధంగా పాయింట్స్ బుద్ధిలో ఉండాలి, వివరించాలి కూడాను. తర్వాత మీ పేరు కూడా చాలా ప్రసిద్ధి అవుతుంది. మాట్లాడడంలో కూడా సింహంలాగా అవ్వండి. మీరు శివ్ బాబాకి శక్తి సేన కదా, అనేక రకాల సేనలు ఉంటాయి. అక్కడ కూడా మీరు వెళ్ళి చూడండి ఏం నేర్పిస్తున్నారు అని. లక్షల మంది మనుషులు వెళ్తూ ఉంటారు. బాబా వివరించారు, దోష దృష్టి చాలా మోసగిస్తుంది. మీ స్థితిని వర్ణన చెయ్యాలి, అనుభవం చెప్పాలి. మేము ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాము అన్నది, స్థితి పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పాలి. డైరీ రాయండి, ఎంత సమయం అటువంటి స్థితిలో ఉండగలుగుతున్నాను. బాబా వివరిస్తారు, బలమైన వాళ్ళతో మాయ కూడా చాలా బలంగా యుద్ధం చేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా, మాయ చాలా బలమైనది. ఇప్పుడు బాబా ఏ స్థితి గురించి చెప్తున్నారు? ఇంట్లో ఉంటూ కూడా దోష దృష్టి లేకుండా సోదర భావంలో ఎంతవరకు ఉంటున్నాము అన్నది గమనించుకొని అనుభవం చెప్పాలంటున్నారు బాబా. మాయ చాలా బలమైనది. మాయ అంటేనే పంచవికారాలు కదా. ధనాన్ని సంపత్తి అని అంటాం. ఎక్కువగా సంపద ఉన్నవాళ్ళ దగ్గర, ఎక్కువగా సంపత్తి ఉన్నవాళ్ళు అజామిల్లాగా ఎక్కువగా తయారవుతారు. మరి ధనం ఎక్కువ ఉంటే పాపకర్మలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. బాబా అంటారు, మొట్టమొదట మీరు వేషల్ని రక్షించండి. వాళ్ళు తన అసోసియేషన్ పెట్టుకుంటారు, మేము పరమాత్మ నుంచి వారసత్వం తీసుకోవాలి అని జీవితాన్ని మార్చుకుంటారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని శివాలయానికి యజమానిగా చేయడానికి వచ్చాను. ఇది అంతిమ జన్మ. వేషలకి కూడా వివరించాలి. మీరు వివరించండి, మీ కారణంగా భారతదేశానికి గౌరవం పోతుంది. ఇప్పుడు బాబా వచ్చారు శివాలయానికి తీసుకువెళ్ళడానికి. మేము పరమాత్మ శ్రీమత్ అనుసారమే మీ దగ్గరకు వచ్చాము వివరించడానికి. అంటే భారతదేశము శివాలయంగా ఉండేది, ఇప్పుడు వేషాలయం అయిపోయింది. ఆ పేరు ఎవరి వల్ల వచ్చింది? మీ వల్లే వచ్చింది. అందుకని మీరు ఇప్పుడు పరమాత్మ శివాలయానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు, పరమాత్మ పంపించారు మీ దగ్గరికి అని చెప్పండి. భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతి చేయండి మాతో కలిసి. మేము కూడా పరమాత్మని స్మృతి చేసి పవిత్రులుగా అవుతున్నాము. మీరు కూడా ఈ ఒక్క జన్మ ఈ చీచీ పనులు విడిచిపెట్టండి అని వాళ్ళకి చెప్పండి. వాళ్ళపైన కూడా దయ చూపించాలి కదా. తర్వాత మీ పేరు చాలా ప్రఖ్యాతి అవుతుంది. వీళ్ళలో ఎంత శక్తి ఉందంటే వీళ్ళ జీవితాన్ని పరివర్తన చేశారు, అటువంటి వికారీ జీవితం నుంచి విడిపించారు అని. అందరిది ఎవరిది వాళ్ళది అసోసియేషన్ ఉంటుంది. మీరు కూడా మీ అసోసియేషన్ తయారు చేసుకొని గవర్నమెంట్తో సహాయం కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు అటువంటి భారతదేశానికి చెడ్డ పేరు తెచ్చేలాంటి చీచీ కర్మల నుండి ఉద్ధరించండి, అటువంటి సేవ చేయండి. మీది కూడా యూనియన్ చాలా పక్కాగా ఉండాలి. 10-12 మంది పరస్పరము కలిసి వెళ్ళి జ్ఞానం వివరించాలి. మాతలు కూడా చాలా మంచి పక్కా వాళ్ళు ఉండాలి. ఎవరైనా కొత్త యుగల్స్ ఉంటే చెప్పండి, మేము పవిత్రంగా ఉంటున్నాము, పవిత్రంగా ఉంటేనే విశ్వ యజమానిగా అవుతాము అని చెప్పండి. మరి మీరు కూడా పవిత్రులైతే మంచిది కదా అని చెప్పండి. గ్రూప్ అంతా కలిసి వెళ్ళాలి, చాలా నమ్రతగా వెళ్ళి చెప్పాలి, మేము పరంపిత పరమాత్మ యొక్క సందేశం ఇవ్వడానికి వచ్చాము మీ దగ్గరికి. ఇప్పుడు వినాశనం ఎదురుగా ఉంది. పరమాత్మ చెప్తున్నారు, నేను అందరి ఉద్ధారం చేయడానికి వచ్చాను.
మీరు కూడా ఈ ఒక్క జన్మ వికారాలు విడిచిపెట్టండి అని చెప్పండి. మీరు వివరించగలరు, మేము బ్రహ్మకుమారి కుమారులు, మా తనువు మనస్సు ధనంతోనే ఈ సేవ చేస్తున్నాము అని చెప్పండి. మేము ఎవరిని చందాలు అడగడానికి భిక్ష అడగడానికి రాలేదు, మేము ఈశ్వరుడి పిల్లలు అని ఈ విధంగా మీరు ప్లాన్ తయారు చేయండి. అలాగని మీరే సహాయం చెయ్యలేరు, మీరు సహాయం చేయలేరని కాదు, కానీ భగవంతుడి పేరు ప్రఖ్యాతి చేసేలాంటి కర్మలు చెయ్యండి. 1000 మందికి సహాయం చేసేవాళ్ళు వాళ్ళే వస్తారు. మీ సమూహము సంఘటన తయారు చేయండి. ముఖ్యమైన వాళ్ళని ఎన్నుకొని సెమినార్ చేయండి. పిల్లల్ని సంభాళించేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఈశ్వరీయ సర్వీస్లో నిమగ్నం అవ్వండి. అంత పెద్ద మనసు ఉండాలి కదా, వెంటనే సర్వీస్లో వెళ్ళేవాళ్ళు. ఒకవైపు సర్వీసు, మరొక వైపు గీత గురించి. ఈ విషయాన్ని కూడా అందరూ కలిసి వివరించండి. మీరు చదువుకుంటున్నది లక్ష్మీనారాయణులుగా అవ్వడం కోసం. మరి ఇక్కడ పిల్లలకి పరస్పరము మతభేదాలు ఉండకూడదు. ఏదైనా విషయము బాబా దగ్గర దాచుకుంటే, సత్యం చెప్పకపోతే మీకు మీరే నష్టం చేసుకుంటారు, ఇంకా 100 రెట్లు శిక్ష వస్తుంది. అచ్చా, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. మనము మధురమైన తండ్రికి పిల్లలు, పరస్పరము కూడా మధురమైన సోదరి సోదరులుగా ఉండాలి. ఎప్పుడూ వికారి దృష్టి అనేది రాకూడదు. దృష్టిలో ఏమైనా చంచలత ఉంటే ఆత్మిక సర్జన్కి సత్యము చెప్పండి. 2వ పాయింట్, ఎప్పుడు పరస్పరంలో మతభేదాలలోకి రాకూడదు. పెద్ద మనసుతో సర్వీసు చెయ్యాలి. మన తనువు మనసు ధనంతోనే చాలా నమ్రతతో సేవ చేసి అందరికీ బాబా సందేశము ఇవ్వాలి. వరదానము. మీ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానాన్ని ప్రత్యక్ష రుజువిచ్చేటువంటి మాయా ప్రూఫ్ అవ్వండి. నేను చెప్తున్నారు, మీ శ్రేష్ఠ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణము చూపించేటువంటి మాయా ప్రూఫ్ అవ్వండి. స్వయాన్ని పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష ప్రమాణం అని భావిస్తే మాయా ప్రూఫ్ అయిపోతారు. ప్రత్యక్ష ప్రూఫ్ మీ శ్రేష్టమైన పవిత్ర జీవనమే. అన్నిటికంటే పెద్ద అసంభవం నుండి సంభవం అయ్యేటువంటి విషయము ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. అన్నిటికంటే పెద్దది అసంభవం నుండి సంభవం అయ్యే విషయం ఏంటి? ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం. దేహము, దేహ ప్రపంచము, సంబంధాల నుండి అతీతంగా ఉండడము. పాత శరీరక కళ్ళతో ఈ పాత ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తూ కూడా చూడకుండా, అనగా సంపూర్ణ పవిత్ర జీవితంలో జీవించడం. ఈ పాత కళ్ళతో పాత ప్రపంచంలోని వస్తువులు అన్నిటినీ చూస్తూ కూడా చూడకుండా ఉండడము, అనగా సంపూర్ణ పవిత్ర జీవితంలో జీవించడం. ఇదే పరమాత్మని ప్రత్యక్షం చేయడానికి లేదా మాయా ప్రూఫ్ అవ్వడానికి సహజ సాధనము. ఎంత సూక్ష్మంగా చెప్పారు బాబా. అంటే ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం, దేహము, దేహ ప్రపంచానికి, సంబంధాలకి అతీతంగా ఉండడం, పాత కళ్ళతో పాత ప్రపంచాన్ని, వస్తువుల్ని అన్నిటినీ చూస్తూ కూడా చూడకుండా ఉండడం, సంపూర్ణ పవిత్ర జీవితంలో జీవించడం. ఇదే పరమాత్మని ప్రత్యక్షం చేయడానికి, మాయా ప్రూఫ్ అవ్వడానికి సహజ సాధనము. స్లోగన్.
అటెన్షన్ అనే వాచ్మెన్ సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖం యొక్క ఖజానా ఎప్పుడు దోచుకోబడదు. ఏ వాచ్మెన్ సరిగ్గా ఉండాలి? అటెన్షన్ అనే వాచ్మెన్ సరిగ్గా ఉంటే అతీంద్రియ సుఖం అనే ఖజానా దోచుకోబడదు. ఓం శాంతి. मुझको